సముద్రం తెరల అక్కడికి షిఫ్ట్ అవుతానంటే వీళ్ళకి ఇలా ఒకసారి అయితే ఇవ్వను ఫుడ్ ప్యాకెట్ అరేంజ్ చేసి 4 గంటలకి నష్టం జరిగింది. లేదనుకుంటే అక్కడ మొత్తం అందరికీ ఫిషర్మెన్ మీది ఉప్పాడ వానపాక సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం, అది మనం ఆపి పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసినాయి ఇప్పటి వరకు, కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెరుమాళపురం మత్స్యకారుల మీటింగ్లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే గంట కొమరగిరి లేఅవుట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZలోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్ళి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా? ఆయాల ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో 100 ఎకరాలు తీసుకెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే అవనండి, మేము అవనండి, అందరం కూడా కలిసికట్టుగా మత్స్యకారులకు అండగా ఉన్నాం. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. సక్రమంగా కార్యక్రమాలు, సాయంత్రం భోజన వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షన్ హాల్ ఉంది, తుఫాన్ బిల్డింగ్ 3.5 కోట్లు. ఒకవేళ మొన్నే ఖాళీ చేయించాం. మీరు ఒకవేళ భయంగా ఏమన్నా ఉంటే రాత్రి అక్కడే మన పక్కనే నాయకర్ 2 కదా, నాయకర్ 2 అక్కడ వెళ్ళి ఉండొచ్చు. ఏది ఏమైనా మేము మీ గురించి చర్యలు సాయంత్రం 4 కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటారని మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తాం.